మహాకుంభంలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు సంగమంలో స్నానం ఆచరిస్తున్నారు. ఈ మహాకుంభం ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. కొంతమంది ఏదో ఒక కారణం వల్ల మహాకుంభానికి వెళ్లలేకపోతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే కుంభ స్నాన ఫలితం ఎలా పొందాలో మన ధర్మ గ్రంథాలలో చెప్పబడింది. ఈ ఉపాయాలు చాలా సులభం, ఎవరైనా చేయవచ్చు. ఈ మంత్రం పఠిస్తూ స్నానం చేయండి. ధర్మ గ్రంథాలలో ఒక మంత్రం చెప్పబడింది. స్నానం చేసేటప్పుడు దీన్ని పఠిస్తే ఇంట్లోనే కుంభ స్నాన ఫలితం పొందవచ్చు. స్నానం చేసేటప్పుడు ముందుగా గంగా నదిని స్మరించుకుని ఒంటి మీద నీళ్లు పోసుకుంటూ ఈ మంత్రం పఠించాలి. గంగేచ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. 1. ఇంట్లో కుంభ స్నాన ఫలితం పొందడానికి కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. స్నానం చేసేటప్పుడు సబ్బు లేదా షాంపూ వాడకండి. 2. స్నానం తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి, తులసి చెట్టుకు నీళ్లు పోయండి. 3. మహాకుంభంలో స్నానం తర్వాత చేయవలసిన పుణ్యకార్యం దానం చేయడం. కాబట్టి మీరు ఈ ఉపాయం చేసే రోజున అవసరంలో ఉన్నవారికి బట్టలు, ఆహారం వంటివి దానం చేయండి. 4. ఈ ఉపాయం చేసే రోజున సాత్విక ఆహారం తీసుకోండి. 5. కుంభ స్నాన ఫలితం పొందడానికి శారీరకంగా, మానసికంగా శుభ్రంగా ఉండాలి. ఈ రోజున ఎవరినీ తిట్టకండి, ఎవరి గురించి చెడుగా అనుకోకండి. సనాతన నిధి మా ఉచిత మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.